పనిచేస్తారండి. అప్పుడు మార్చుతుంది సార్ 5:30 అట్లా వచ్చింది. జీవి మహేష్ అబ్బాయికి 470కి 450 వచ్చినాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సార్. మరి 10th కూడా లెక్కలు 100 వచ్చింది సార్ ఈ అబ్బాయికి. షేక్ షహతునీసా, షేక్ సుమియా వాళ్ళ కాలేజీలో ఎగ్జామ్ ఉందండి సార్. మరి ఈ చూసిన 10వ తరగతి పిల్లల్లో మీకేమైనా కోరిక కలిగిందా? కలగాలి. ఎందుకంటే ఏం కలిగిందో చూసారు ఎవరైనా ఇక్కడికి వచ్చి? కోరిక కలిగిందా ఏమన్నా? కలగాలి. ఏమిటి? మనం ఇప్పుడు పాంప్లెట్ ఇచ్చాం కదా, మనం లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కులతో ఆ మార్కుల్లో పాంప్లెట్లో ఉన్న వాళ్ళు దాదాపు అందరికీ, అంటే ప్రివిలేజ్లు వచ్చిన వాళ్ళకి అంత తక్కువ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ దాదాపు ఇవ్వడం అయింది. మరి ఆర్ట్స్లో చేరిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఎన్ఆర్ఐ, శ్రీ చైతన్య ఆ కాలేజీలో చేరిన విద్యార్థులు కొంతమంది ఉన్నారు. వారు కాకుండా మిగతా విద్యార్థులు అందరికీ కూడా అందజేయడం జరిగింది. మరి 10వ తరగతి ఇప్పుడు చదివే విద్యార్థులు వాళ్ళని చూసి మరి వచ్చే సంవత్సరం జరిగే కార్యక్రమంలో మరి మొదట ఎవరైతే ఒక 20 మంది ఉంటారో వాళ్ళకే ఈ ప్రైజులు ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు పరిస్థితులు బట్టి. అందువల్ల 9% పైన వచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు ఇవ్వడానికే ప్రయత్నం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా 9% పైన తెచ్చుకొని మరి ఆ ప్రైజ్ను అందుకోవడానికి ప్రయత్నం ఇప్పటి నుంచే మీరు చేయాలి. 9% పైన ఉండాలి. ఇప్పుడు జిలానీ చెప్పాడు, షేక్ గన్సైద్ అనే అబ్బాయి ఇదే పాఠశాలలో చదివాడు, చాలా పేదవాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు చదివే వాళ్ళందరిలో కన్నా కూడా చాలా పేదవాడు. మరి ఆ అబ్బాయి పట్టుదలతోటి చదివి మరి వాళ్ళ కుటుంబాన్ని మంచి ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చాడు, వాళ్ళ తమ్ముళ్ళను చదివించాడు. అంతతో ఆగకుండా మరి తనకు చదువులు నేర్పినటువంటి మన పాఠశాలను కూడా మర్చిపోకుండా, మన పాఠశాలలో ఉన్న పేద విద్యార్థులను మర్చిపోకుండా మరి మీకు కూడా ఎంత సహాయం చేశాడు. కాబట్టి గన్సైద లాంటి విద్యార్థులు చదివిన ఈ స్కూల్లో చదవడం కూడా మీ అదృష్టం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అలా స్పందించే వాళ్ళు ఉన్నప్పుడే మనకి కాస్త ప్రేరణ అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 10th క్లాస్ విద్యార్థులు ముఖ్యంగా మరి మంచి క్రమశిక్షణతోటి మంచి లక్ష్యంతో చదివి మరి మన పాఠశాలకి మంచి పేరు తీసుకుని వచ్చి మళ్ళా మనం అడగంగానే దాతలు వెంటనే స్పందించేటట్లుగా చేయగలిగే శక్తి మీ దగ్గరే ఉంది, మీ మార్కుల్లో ఉంది, మీరు తెచ్చే మార్కుల్లోనే అదంతా ఉంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా చదివి మంచి మార్కులు తేవాల్సిందిగా కోరుతున్నారు.